కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితులను సిపిఎం బృందం పరిశీలించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నేపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించిన నేతలు ప్రాజెక్టు ద్వారా నీటి వినియోగ అవకాశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతినడంతో ప్రతిరోజు గోదావరిలో 1 టీఎంసీ నీరు వృధాగా పోతోందని ఆరోపించారు. నీటి కరువు నేపథ్యంలో ప్రాజెక్టు భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితులపై నిపుణులతో చర్చించి ప్రభుత్వానికి తమ పార్టీ తరఫున ప్రతిపాదనలు అందజేస్తామని వారు తెలిపారు. ప్రాణహిత నది కలిసిన తర్వాత రెండో వైపున తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎండిపోతూ ఉన్నాయి. పంటలు వేయడానికి కూడా సరిపోయినటువంటి నీళ్లు లేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిని రైతాంగం ఎదుర్కొంటూ ఉన్నారు. తాగునీటికి కూడా ఒక తీవ్రమైనటువంటి కొరత తెలంగాణ రాష్ట్రంలో రాజధాని నగరంతో సహా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సరైనటువంటి పద్ధతుల్లో స్పందించడం లేదు. కేంద్ర ప్రభుత్వం తన ఏజెన్సీ అయిన ఎన్డీఎస్ఏ ద్వారా ఇచ్చినటువంటి రిపోర్టు మొత్తంగా ఆలోచించి ఇవాళ ఈటెల రాజేందర్ గారు చెప్తున్నాడు నీళ్లు నిల్వ చేయొచ్చు అని చెప్పి. ఎన్డీఎస్ఏనేమో గేట్లు ఎత్తేయాలా అని చెప్పింది. ఆ ఎన్డీఎస్ఏతో మాట్లాడి గేట్లు మొత్తం మూసేస్తే 34 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంటాయి కాబట్టి ప్రమాదం అని చెప్పుండొచ్చు. మరి ఇప్పుడు 2 టీఎంసీలో 3 టీఎంసీలో 4 టీఎంసీలో నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి బీజేపీ ఆయన లేఖ రాయడం రామచంద్రరావు తప్ప మరి ఎన్డీఎస్సీతో మాట్లాడి ఆ 2 టీఎంసీలు 3 టీఎంసీలకు అనుమతి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది కదా. దాన్ని మాత్రం బీజేపీ పార్టీ మాట్లాడనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం సరైన పద్ధతుల్లో స్పందిస్తారా సరే, లేకపోతే మాత్రం ప్రజా ఉద్యమాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వాలని